వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు మిక్స్డ్ వెజ్ సలాడ్ ఎలా తయారు చేయాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా దాన్ని బేస్ చెప్పాను కదా, సో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఇస్తున్నాం. సో అది రెడీ చేసుకుందాం. ఓకే, తప్పకుండా ఇస్తానండి. ఆలివ్ ఆయిల్, ఓకే, అలాగే దీంట్లో వెనిగర్. ఓకే, వెనిగర్ లేకపోతే మనం నిమ్మరసమైన వాడతాం. ఓకే, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఓకే, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి. సో ఇది బాగా కలిపేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టేస్తే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం ఆ ఆయిల్, వెనిగర్ వీటన్నిటికి బాగా పట్టేస్తుంది. ఓకే. మరి ఆలోపే ఒక చిట్కా చూడమా? తప్పకుండా. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీ చర్మ సౌందర్యం కోసం ఇంకో చిట్కా. ఉసిరి రసంలో తేనె కలిపి చర్మానికి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉసిరిలోని విటమిన్ సి చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది. చిట్కా చూసారు కదా, ఏమిటి సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, ప్లేట్ ఇస్తారా? తప్పకుండా. సో మనకు కావాల్సిన విధంగా టొమాటో భలే షేప్ లో కట్ చేశారండి, ఫ్లవర్ షేప్ లో ఇలాగా. టొమాటో మంచిగా చేస్తాం. టొమాటోనే అలా వచ్చిందా? ఓ, మీరు కట్ చేశారేమో అనుకున్నాను. ఓకే, సో ఉల్లిపాయలు కూడా చుట్టూరు అలా పెట్టుకోవాలి. అవునండి. ఓకే, సలాడ్ని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారండి మీరు. సీజన్. ఎస్. సో నెక్స్ట్ క్యారెట్. పెట్టిన కూడా అక్కడ లోపల టొమాటో, నెక్స్ట్ క్యారెట్ పెడతారేమో అనుకున్నాను. మళ్ళీ కలర్ దగ్గరగా అవుతుందని మధ్యలో ఉల్లిపాయను యాడ్ చేశారా? ఓకే. సో సలాడ్ చూడగానే కూడా తెలియాలి Yes. కదండి ఏమేమి ఉన్నాయి. సో కలర్ కాంబినేషన్ ముఖ్యం అండి గ్రీన్ అవును. సలాడ్లో. వావ్, ఓకే, చివరిగా కీరా. కీరా. ఇంత నీట్గా సలాడ్ ప్రజెంట్ చేయడం నేను ఎక్కడా చూడలేదండి. ప్రెజెంటేషన్ ముఖ్యం కదండి. Yes. డిష్ రెడీ చేసిన తర్వాత వావ్. సో వీటిపైన ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఎస్. జస్ట్ అలా వేస్తే సరిపోతుందండి? సరిపోతుంది. Okay. కొంచెం లైట్గా వాటికి అలా అంటుకుంటే సరిపోతుంది. సో ఆ టేస్ట్ అంటే మరీ ఎక్కువగా పట్టేసుకుంటే కూడా మళ్ళీ, వెల్లుల్లి ఫ్లేవర్ yes, కొంచెం ఇదిగా అవును. ఉంటుంది కదా. సో సలాడ్ రెడీ అండి. రెడీ. సో మధ్యలో చిన్న ఫ్లవర్ చేసేసి మనం ఓకే, కార్వింగ్ చేసేసి పెట్టేసి. ఓకే. సో దోసకాయ తీసుకున్నారా? అవును. సో దాని మధ్యలో పెడితే ఇది కూడా తినేయొచ్చానా? ఓకే, ఓకే. అలాగే లైమ్ ఎడ్జ్ ఇదేం చేస్తారు మధ్యలోనా? మధ్యలో పెడుతున్నాను. ఒకవేళ ఇంకాస్త కొంచెం పులుపు అవసరం అనుకుంటే దీన్ని పిండేసుకోవచ్చు. ఓకే, వావ్. ఓకే అండి, మిక్స్డ్ వెజ్ సలాడ్ రెడీ. అండ్ సింపుల్ గా అండ్ ఎంత బాగుందో చూడడానికి. కార్వింగ్ అయితే చాలా బాగుందండి ఈ ఫ్లవర్. వావ్. సో చక్కటి కార్వింగ్ తో పాటు మిక్స్డ్ వెజ్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ సలాడ్ తయారు చేయు విధానం. ఒక బౌల్లో ఆలివ్ నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్ లో టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, గుండ్రంగా తరిగిన కీర దోస పేర్చుకొని ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమం వీటిపై జల్లి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ సలాడ్ రెడీ. మిక్స్డ్ వెజ్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఏం తినాలి?
ఇంకొకటండి, చాలా టేస్టీగా ఉంది. ఈ సీజనింగ్ మీరు ఏదైతే చేశారో నిజంగా చాలా టేస్టీగా ఉందండి. అందరూ ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని అన్నిటిని వేసుకొని తిన్నా బాగుంటుంది. Yes, అండ్ మీరు అన్నట్టుగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంది, వెజిటబుల్ కాంబినేషన్ చాలా బాగా తెలుసు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బట్టలకి మొండి మరకలైనట్లయితే మనం బ్లీచ్లో నానబెడతాం. అయితే ఆ బ్లీచ్ ఖచ్చితంగా క్లోరిన్ బ్లీచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఊరించే వంట. మరి ఊరించే వంటలో ఎలాంటి వంటలు రాబోతున్నాయో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.